హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు మధ్యాహ్నం 12 నుండి 4 గంటల వరకు బయటకు రాకూడదు అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదం అయితే వచ్చేసింది తెలంగాణ రాష్ట్రానికి. ఆ ప్రమాదం ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ ఫాలో అవుతుంది. ఇక దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఇక్కడ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో మనకు రోజు రోజు ఎండ బీభత్సాన్ని అయితే సృష్టిస్తుంది. సో మనకు రీసెంట్గా కురిసినటువంటి వర్షాలతో పాటుగా మళ్ళీ మనకు ఆ ఎండ తీవ్రత ప్రభావం అనేది ఇప్పుడు చూపిస్తుంది. అయితే తెలంగాణలోని నిజామాబాద్లో మనకు 42.4 డిగ్రీల టెంపరేచర్ అయితే నమోదైంది. ఒక్కపోతతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇవాల్టి నుండి మనకు ఎండ తీవ్రత మరింత పెరిగిపోతుందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అలాగే రేపు అయితే మనకు 12 గంటల నుండి 4 గంటల వరకు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ నిజామాబాద్ కానివ్వచ్చు, ఇంకా మనకు హైదరాబాద్లో కూడా మనకు తీవ్ర స్థాయి ఎండ అనేది నమోదైంది. సో మనకు ఇక్కడ తెలంగాణలో టెంపరేచరు మనకు 42.4, అలాగే హైదరాబాద్లో కొన్ని చోట్ల టెంపరేచర్ వచ్చేసి 44.4 డిగ్రీల సెల్సియస్గా అయితే ఎండ అనేది నమోదవుతూ వస్తుంది. అయితే తెలంగాణ వాతావరణ కేంద్రం నుండి హెచ్చరిక అయితే వచ్చింది. సో మనకు రేపు మధ్యాహ్నం 12 గంటల నుండి 4 గంటల వరకు తీవ్ర స్థాయి ఎండ అనేది ఉంటుంది. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా పని ఉంటే తప్ప మీరు బయటకు రాకుండా అని చెప్పేసి కూడా అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. అయితే ఎవరైనా మీ ఇంట్లో ముసలివారు కానివ్వచ్చు, చిన్నపిల్లలు కానివ్వచ్చు, సో ఎవరైనా ఉంటే జాగ్రత్తగా ఉండండి. సో మీరు ఈ వడదెబ్బ కారణంగా చాలామంది గత సంవత్సరంలో కూడా అయితే చాలామంది చనిపోయారు. సో అలా కాకుండా మీరు జాగ్రత్తగా మీ ప్రాణాలను అయితే కాపాడుకోవాల్సి అయితే ఉంటుంది. సో ప్రతిసారి మీరు నీళ్ళు తాగడము, ప్లస్ ఏంటంటే ఏదైతే ఫ్రూట్స్ జ్యూసెస్, ప్లస్ ఏంటంటే ఈ ఓఆర్ఎస్ఎల్ వాటర్స్, సో లిక్విడ్స్ ఇవన్నీ మీరు తీసుకుంటే కనుక మనకేంటంటే గ్లూకోజ్ శాతం తగ్గకుండా సో జాగ్రత్తగా అయితే మనము ఈ ఎండ తాకిడికి ఎదుర్కొనే అవకాశం అయితే ఉంది. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ మనకు 44.4 డిగ్రీస్ ఇప్పుడే నమోదైందంటే మనకు వచ్చే నెలలో అయితే తీవ్ర స్థాయికి ఈ ఎండ అనేది దూసుకుని అయితే వెళ్తుంది. జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. ఏదైనా పని ఉంటే కనుక మీరు ఆల్మోస్ట్ 11 లేదా 12 గంటలకు ఇంటికి అయితే చేరుకోండి. 12 గంటల నుండి బయటకు వెళ్ళకండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక తప్పనిసరిగా మీ రిలేటివ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.